వాలంటీర్లను అడ్డుకోవాలని వేసిన ప్లాన్ రివర్స్ అవుడుతోని కూడి తిలబడ్డ ఎలుక లెక్క గిలగిలా కొట్టుకుంటున్నది ఎల్లో బ్యాచ్. పింఛన్ లాపిచ్చిన చంద్రబాబును అవ్వతాతలు శాపనార్థాలు పెడుతున్నారు. దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలనో తెలవక పిట్ట కథలు చెప్తున్నాడు అని అంటున్నాడు పేర్ని నాని. వాలంటీర్లని పక్కన పెట్టండి అని ఉత్తర్వులు ఇవ్వగానే సంబరాలు చేసుకున్నారు. తుళ్ళింతలు కేరింతలు తెలుగుదేశం వాళ్ళందరూ. అదేం దిక్కుమాలిన తుళ్ళింతలు కేరింతలు, పింఛన్ డబ్బులు ఇవ్వకుండా చేసి మమ్మల గోస పెడుతున్నాడు చంద్రబాబు అని బూతులు తిడుతున్నారు సార్ అవ్వతాతలు. అది ఊసి మళ్ళా ప్లేటు ఫిరాయించిండ్లు. మాకేం తెలియదు, మాకేం సంబంధం లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇవాళేమో మామూలుగా అసలు తలుపు సందులో తోకబడిన కోతిలాగా తన్నుకుంటున్నారు. మరి పోయి అవ్వతాతల నోటికాడ బుక్క గుంజుకుంటారా ఎవరన్నా? అందుకే తోకదగిన బల్లి లెక్క తలుపు సందుల్లో తోకిరిగిన కోతి లెక్క గిలగిలా కొట్టుకుంటున్నారు. కెలుక్కోవటం ఎందుకు, తలుపు సందులో తోకెడతాం ఎందుకు? ఎట్లనన్నా చేసి పింఛన్లు ఆపుదాం అనుకున్నారు, కానీ కథ రివర్స్ అవుతుందని అనుకోలే చంద్రబాబు. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు కాదు, నీ తల్లో జేజమ్మ దిగి వచ్చినా పెన్షన్లు ఆపటం ఎవడి వల్ల కాదు. ఆపాలే అని లొల్లి వెచ్చిండు. మళ్ళా ఇప్పుడు ఇయ్యాలే అని గాయి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చూస్తే జాలేస్తుంది, అసహ్యం వేస్తుంది. మీకు జాలేసినా అసహ్యమేసినా ఆయన మాత్రం ఎలక్షన్లు అయ్యేదాకా ఈ సోంటి స్కెచ్చులు వేస్తూనే ఉంటాడు. అక్కడ కేసినేని సార్ ఉన్నాడు. సార్, చంద్రబాబు గురించి మీరేం చెప్తారు? ఒక టిప్పర్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు తప్పని ఆయన పబ్లిక్ మీటింగ్లో అవగాహన చేశారంటే పేదల పట్ల ఆయనకు ఉన్నటువంటి భావన మీరు అర్థం చేసుకోవాలి, పేదలందరూ కూడా. అసలు వైసీపీ వాళ్ళు ఒక టిప్పర్ డ్రైవర్కు సీట్ ఇస్తే చంద్రబాబుదేం పోయింది? ఆయన తన పార్టీ టికెట్లు ఎవరికి ఇచ్చిండు, ఎట్లిచ్చిండు? క్యాష్ కొట్టు టికెట్ పట్టు స్కీమ్ అన్నమాట. ఆషాఢం ఆఫర్ లెక్క మంచిగానే ఉన్నది చంద్రబాబు స్కీము. అవును గాని జనసేనలో కూడా ఇసొంటి ఆఫర్ ఉన్నదా సార్? ఇప్పుడు 10 ఏళ్ళు పాపం పోతిరి మహేష్ అనే బీసీని వాడుకున్నాడు. అవును సార్, ఆయనకే టికెట్ ఇస్తాడని అనుకున్నారు సార్ అందరూ. మరి వాళ్ళు తీసుకెళ్లి బీజేపీ అభ్యర్థి ఒక మల్టీ మిలియనరు ఏదైతే ప్రైవేట్ జెట్లో తిరిగేటువంటి సుజనా చౌదరికి ఆ సీట్ అమ్ముకున్నాడు. ఎవరు అమ్ముకున్నారు? ఎవరో పవన్ కళ్యాణ్. అంటే జనసేనలో కూడా క్యాష్ కొట్టు టికెట్ పట్టు ఆఫర్ ఉన్నదా? మొత్తానికి రెండు పార్టీలకు గిరాకీ బాగానే ఉన్నట్లున్నది.